భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు కరప మండలానికి నూతనంగా ఇన్ఛార్జిగా తుమ్మలపల్లి నానిని నియమించారు. కరప మండలంలో మండల అధ్యక్షురాలు ఆర్మినేడి పద్మావతి అధ్యక్షతన మండల సమావేశం జరిగింది. సమావేశంలో మండల నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవడం జరిగింది. నూతన ఇన్ఛార్జిగా వచ్చిన తుమ్మలపల్లి నాని సాల్వా వేసి పుట్ట వీరప్రసాద్ గాంధీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సత్కరించడం జరిగింది. వారు పార్టీలో నాయకులు కార్యకర్తలతో పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం కావాలని దీని కొరకు అందరూ సహకరించాలని కోరడం జరిగింది. ఆత్మ నిర్మల్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా స్టిక్కర్లు మరియు పాంప్లెట్లు ఇంటింటికి పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్య రైస్ డీలర్ల వద్దకు గత నెల అక్టోబర్ 26 నుంచి రేషన్ బియ్యం ఇవ్వాల్సిందిగా గవర్నమెంట్ ఆదేశం జరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో అందరి వలన కరప ఎంఆర్ఓ ఆఫీసులో గల ఎంఆర్ఓ దుర్గాప్రసాద్ ట్రైనింగ్ కలెక్టర్ మనిష త్వరగా అందించవలసిందిగా కోరుతూ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఇన్ఛార్జ్ నాని పార్టీలో సీనియర్లని నాయకుల్ని కలుసుకోవడం జరిగింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కోరడం జరిగింది. వేములవాడ గ్రామంలో కూడా ఆత్మ నిర్భర్ భారత్ సంకల్పాయన్ పత్రాలు స్టిక్కర్లు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పుట్ట వీరప్రసాద్ గాంధీ, ఆపనపల్లి సత్యబాబు, మాజీ మండల ప్రెసిడెంట్ రెడ్డి రమేశ్వర్, నల్లా వెంకటేశ్వరరావు, పెమ్మడి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి గోవిందరాజులు, వీరబాబు, గోపిశెట్టి సుబ్బలక్ష్మి, జానకమ్మ, మంగయ్యమ్మ, అనపర్తి వెంకటేష్, సన్యాసిరావు తదితరులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. 10 మంది లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఆ సమస్య మీద మనం పోరాడగలిగితే మన గుర్తింపు అనేది ఉంటది. జనాల్లో ఎలా ఉందంటే అవగాహన, ఈ పార్టీ ఇక్కడ పార్టీ కాదు, బయట పార్టీ ఇక్కడ ఏముంది అని ఒక ఇది ఉంది. కానీ బీజేపీ అన్నది ఏంటి, మన కూటమిలో మన స్థానం ఏంటి, కూటమి కలవడానికి మెయిన్ మన బీజేపీలో ఎంత పాత్ర ఉందో ఇవన్నీ మన అందరం గమనించవలసిన విషయం. రాబోయే రోజుల్లో కర్మండలం మరింత అభివృద్ధి చెందాలంటే పార్టీలో కొత్త చేరికలు చేరాలి. అంతేకాకుండా పార్టీని మరింత బలం చేయాలంటే సీనియర్ నాయకులు కూడా ఏ విషయమైనా మనకి ఇక్కడ ఇబ్బంది తలెత్తే ఆ ఇబ్బందికి నేనున్నాను అని చెప్పేసి ప్రతి ఒళ్ళు ముందుకొచ్చి సపోర్ట్ చేసి, అది ఒక ఆడవారైనా కానివ్వండి మగవారైనా కానివ్వండి, మన సమస్యలు మనం తెలుసుకుని మన పోరాటం వల్ల మనకి పార్టీ గురించి కానీ మన ఇక్కడున్న స్థానికంగా కానీ బలం పెరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మీరందరితో పాటు నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి మీ అందరికీ నేను తప్పకుండా ఏ విషయంలో సహకరిస్తాను. మీరందరూ కూడా సహకరించి పార్టీ బలోపేతంలో మనందరం కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదే విధంగా మన స్టేట్ మాధవ్ గారు, అదే మన బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే మన ఇక్కడ మండల ప్రెసిడెంట్ గారు, అంతే వీళ్ళందరూ పార్టీ బలోపేతానికి ఎలా కృషి చేస్తున్నారో కింద స్థాయి నాయకులు కార్యకర్తలు కూడా మనందరం అలా కృషి చేస్తే రేపొద్దున ఏదైనా సమస్య ఉంటే సమస్యకు మనం ముందుకు వెళ్ళగలిగితే మనకి గౌరవం ఉంటుంది. ఒక ఎంఆర్ఓ అధ్యక్షతన సమావేశం కరప గ్రామంలో జరిగింది. దీనికి ముందుగా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులు శ్రీ బిక్కిన విశ్వేశ్వరరావు గారు పిలుపు మేరకు మన కరప మండలానికి తుమ్మలపల్లి నారాయణరావు గారు నాని గారిని ఇన్ఛార్జిగా పార్టీ ప్రకటించడం జరిగింది. దీని నిమిత్తం ఈయన మన కరప మండలంలో పర్యటనలో భాగంగా ఈ రోజున కరప గ్రామానికి వచ్చారు. ముందుగా కరపలో గ్రామదేవత అయినటువంటి గ్రామదేవత అమ్మవారిని దర్శనం కూడా మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే పార్టీ యొక్క ఆయన జిల్లా మీడియా ఇన్ఛార్జిగా అతి తక్కువ టైంలో పార్టీలో ఎన్నో సేవలు అందించి ఆయన స్థానికంగా కూడా మన కరప మండలం పెనుగుద్ది గ్రామే వాళ్ళ స్థానికం కూడా ఆయన కాకినాడలో వ్యాపారాల రీత్యా ఉండడంతో కాకినాడలో ఉంటున్నారు. అటువంటి ఆయన మన కరప మండలానికి రావడం మనందరం కూడా మంచి పార్టీని బలోపేతం చేసి క్షేత్రస్థాయిలో తీసుకురావడానికి మంచి నాయకత్వం కలిగినటువంటి నాని గారికి కరప మండల బీజేపీ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.